డిబేట్కు మా గౌరవ శాసన మండలి సభ్యుల్ని పిలిచి అవమానం వారి పరిధిలో తగినటువంటి చర్యలు తీసుకొని శాసన మండలి సభ్యుల గౌరవానికి ఎవరు భంగం కలిగించినా పరిణామాలు తీవ్రంగా ఉండే విధంగా చర్యలు చూసి తప్పకుండా నేను తదనుగుణంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇవ్వడం కూడా జరిగింది. ఈ సందర్భంగా పెట్టాలనేటువంటి తన వివరిస్తున్నటువంటి క్రమంలో యాంకర్ గారు తను అనుకున్నటువంటి లైన్కు భిన్నంగా వ్యవహారం పోతా ఉన్నది. ఏదో రకంగా పరిణామాలను చాలా చక్కగా వివరిస్తున్నటువంటి క్రమంలో యాంకర్ గారు తను అనుకున్నటువంటి లైన్కు భిన్నంగా వ్యవహారం పోతా ఉన్నది. ఏదో రకంగా బీఆర్ఎస్ పార్టీని ఇరుకులో పెట్టాలనేటువంటి తన మానసిక స్థితికి భిన్నమైనటువంటి వాస్తవాలు రవీందర్ రావు గారు చెప్తున్నారు కాబట్టి ఆయనను డిస్టర్బ్ చేయాలనేటువంటి ఆలోచనతోని వారు ఒక సందర్భంలో అన్నటువంటి మాటను ఉపసంహరించుకోవాలి అనంటే నేను మాట్లాడింది తప్పు కాదు, నేను అన్న మాటకు కట్టుబడి ఉన్నా అనేటువంటి విషయాన్ని పదే పదే చెప్పినప్పటికీ చాలా ఎమోషనల్గా ఒక ఎమ్మెల్యే స్థాయి గౌరవ సభ్యుడి పట్ల వ్యవహరించాల్సినటువంటి తీరు కంటే భిన్నంగా బిగ్గరగా అరుస్తూ గెట్ అవుట్ ఫ్రమ్ మై డిబేట్ అనేటువంటి విషయాన్ని 1-4 సార్లు చెప్పి అవమానించడం జరిగింది. కాబట్టి పిలిచింది ఛానల్ వాళ్ళే అంటే ఈ పిలవడం వెనుక ఆంతర్యం దుర్మార్గపు ఒక ప్లాన్డ్ స్ట్రాటజీతో ఇరికించాలి, బీఆర్ఎస్ పార్టీని మాలిన్యపరచాలనేటువంటి ఆలోచనతో జరిగింది. కాబట్టి వారి కుట్రను అర్థం చేసుకున్నటువంటి రవీందర్ రావు గారు తన చర్చలో భాగంగా వాస్తవాలను బయటికి తీసి ఎవరైతే పిలిచిందో వాళ్ళ ద్వారా జరగాలనుకున్నటువంటి దుష్ప్రచారాన్ని సరి అయినటువంటి లైన్లో తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసింది. కాబట్టి అది తట్టుకోలేక తన గొంతు నొక్కేటువంటి ప్రయత్నం చేయడం, స్థాయిని తగ్గించేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. కాబట్టి దాన్ని మేము అదే విషయాన్ని గౌరవ శాసన మండలి చైర్మన్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇది రవీందర్ రావు గారికి వ్యక్తిగతంగా జరిగినటువంటి అవమానం మాత్రమే కాదు, గౌరవ శాసన మండలి సభ్యులందరికీ జరిగినట్టుగా మేము భావిస్తా ఉన్నాం. ఒక సభ్యున్ని అగౌరవపరచడం అనంటే సభలో ఉన్నటువంటి అందరినీ అగౌరవపరచడమే. కాబట్టి శాసన మండలి సభ్యుల గౌరవ మర్యాదలకు, పరువు ప్రతిష్టలకు భంగం కలిగినప్పుడు దాన్ని రక్షించేటువంటి బాధ్యత కానీ, దాన్ని రక్షించగలిగినటువంటి శక్తి కానీ ఉన్నటువంటి వ్యక్తి మా పరిషత్ చైర్మన్ గారు. కాబట్టి వారి దృష్టికి వాస్తవాలను తీసుకురావడం జరిగింది. వారు కూడా సావధానంగా విన్నారు. మేము నమ్ముతున్నాం తప్పకుండా మా చైర్మన్ గారు దీని మీద సరి అయినటువంటి చర్యలు తీసుకుని భవిష్యత్తులో ఇటువంటివి పునరావృతం కాకుండా చట్టసభల ప్రతినిధుల యొక్క స్థాయి గౌరవం పెరిగే విధంగా, చట్టసభల స్థాయిని గౌరవాన్ని తగ్గించాలనుకునేటువంటి వాళ్లకు ఆస్కారం లేకుండా కఠినమైనటువంటి నిర్ణయం వారి నుండి వెలువడుతుందనేటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాం.
సభానాయకులు గౌరవనీయులు మధుసూదనాచారి గారు ఇప్పుడు చెప్పినట్టుగా విషయాలను కూడా వారు వివరంగా చెప్పారు. రాష్ట్రం అంతా కూడా చర్చ జరుగుతున్నది. 23వ తారీఖు నాడు సాయంత్రం నన్ను ఒక అతిథిగా జూమ్లో డిబేట్లో పాల్గొన్నామని వారి విజ్ఞప్తి మేరకే, ఏబిఎన్ విజ్ఞప్తి మేరకే నేను హాజరు కావడం జరిగింది. ఆ సందర్భంగా జరుగుతున్న చర్చ ఏదైతుందో అది చాలా ఉద్వేగభరితమైన వాతావరణంలో జరుగుతున్న చర్చ. ఆ రోజంతా కూడా కేటీఆర్ గారిది విచారణ జరిగింది. ఆ విచారణ జరుగుతున్న రోజంతా కూడా వివిధ ఛానల్లో ఆ విచారణలో లేని అనేకమైనటువంటి అంశాలని ప్రసారం చేయడం జరిగింది. అనేకమైనటువంటి అబద్దాలు అక్కడ జరగనివి వాస్తవాలుగా చిత్రీకరిస్తూ ప్రసారాలు చేశారు. మేము కాస్త మానసికంగా ఒత్తిడి గురైనాం. ఏంటి పరిస్థితి నిజంగా జరిగిందా అని బయటకు వచ్చాక కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టాక అప్పుడు తెలిసింది ఈ రోజంతా జరిగిన ప్రసారాలు అవాస్తవం అని, విష ప్రచారం అని తేలింది. అప్పుడు డిబేట్లో దీని మీదే చర్చ. వెంకటకృష్ణ గారు యాంకర్, వారు అడుగుతున్నారు, నేను సమాధానం చెప్తున్నా. విచారణ జరుగుతుంది, ఫోన్ ట్యాపింగ్ జరిగిందా జరగలేదా, ఒక సిట్ వేశారు, సిట్లో మళ్ళా సభ్యులు మార్చారు, మరో కొత్త టీం వేశారు, హరీష్ రావు గారిని పిలిచారు, కేటీఆర్ గారిని పిలిచారు, విచారణ జరుగుతుంది. కానీ విచారణలో లేని అంశాలన్నీ లీకుల పేరిట వాస్తవాలుగా ప్రజల్లోకి విష ప్రచారం ఎలా చేస్తారని చెప్పని నేను అడిగాను. ఎవరు దీన్ని బ్రీఫ్ చేస్తే ప్రసారం చేస్తున్నారు? మీడియా కాంగ్రెస్ చేస్తుందా, ప్రభుత్వం చేస్తుందా, లేదా వీరంతటా వీరే ప్రసారాలు చేస్తున్నారా, సిట్టు చేస్తుందా అని చెప్పని నేను అంటే, సిట్టు చేస్తుందని మీరు ఎట్లా అంటారు అని ఆయన నా మీద గద్దించడం, వాడెవడో వీడెవడో మాట్లాడితే నువ్వెలా మాట్లాడతావని నన్ను నిలదీసినప్పుడు నేను ఒక మాట జారడం జరిగింది. అది ఏబిఎన్ ఉద్దేశించాలే, వెంకటకృష్ణ గారిని ఉద్దేశించనలే. ఈ విష ప్రచారం చేస్తున్న వారి పట్ల, ఈ పిచ్చి రాతలు పిచ్చి ప్రసారాలు చేస్తున్న వారి పట్ల నేను ఒక మాట సాధారణంగా మాట్లాడే పరిభాషలో ఒక మాట అంటే, ఒక లెజిస్లేటర్ నన్ను చూడకుండా, అతిథిని అనేది కూడా చూడకుండా, వారి ఆహ్వానం మేరకు నేను జూమ్లో ఉన్నానే విషయాన్ని కూడా చూడకుండా, ఈ రాష్ట్రంలో ఒక పార్టీకి, కీలకమైన పార్టీకి జనరల్ సెక్రటరీని కూడా చూడకుండా, ఒక ఉద్యమ నాయకుడిగా నా వ్యక్తిత్వాన్ని చూడకుండా, నా జీవితంలో ఎన్నడూ వినగూడని పదాన్ని గెట్ అవుట్ ఫ్రమ్ మై డిబేట్ అని 10 సార్లు గర్జించి అవమానపరిచిన తీరు నిజంగానే హృదయాన్ని కలిసివేసింది. ఎప్పుడూ అవినీతి అక్రమాలకు పాల్పడ్డ వాళ్ళం కాదు. వందల వేల టీవీ డిబేట్లలో కానీ, మీడియా సమావేశాల్లో కానీ మాట తూలింది లేదు. అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ నేను ఎక్కడ వాడిన సందర్భాలు కూడా లేదు. కానీ నా పట్ల అంతటి అక్కసుగా ఆ భాషని వాడడం అనేది ఒక యాంకర్కి ఏం అవసరమని, ఒక యాంకరే ఆ రకంగా ఏ రకంగా స్పందిస్తారనేది, అట్లా ఆవేశానికి ఎందుకు గురి అవుతారని. నేనున్న స్థానం మీ అతిథిని కదా, అతిథి పట్ల ఈ రకంగా వ్యవహరించడం అనేది దుర్మార్గం కదా.